ఈ వీడియోలో మనం తెలుగులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ చూద్దాం. పద విభజనకు ప్రతిపదార్థానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ బోధించే పద్ధతి ఏది? దేనికి ప్రాధాన్యత? పద విభజనకు ప్రతిపదార్థానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ దేనిలో బోధిస్తారు అంటే ఖండ పద్ధతిలో బోధిస్తారు. అభిరుచులు రసానుభూతి ఏ రంగానికి చెందినవి? అభిరుచి మరియు రసానుభూతి ఏ రంగానికి చెందినవి? జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం, చలనాత్మక రంగము. ఆన్సర్ వచ్చేటప్పటికి భావావేశ రంగం. భావావేశ రంగానికి చెందినవి అభిరుచులు రసానుభూతి అనేవి. వీరు రూపొందించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ గ్రంథాలు పరీక్షా విధానంపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపించాయి. విద్యా లక్ష్యాల వర్గీకరణ ఎవరు? బ్లూమ్స్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత శబ్దాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానము. శబ్దాలను స్థూలంగా గ్రహించడం అంటే ఓవరాల్గా మీనింగ్ తెలుసుకోవడము. స్థూలంగా దేనిలో గ్రహిస్తారు? విస్తార పఠనము. దీనికి ఉదాహరణ పద్ధతి అని పేరు. ఉదాహరణ పద్ధతి అని దేనికి పేరు? నిగమనోప పద్ధతి, ప్రయోగ పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, అనుసంధాన పద్ధతి. సరైన సమాధానం అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోప పద్ధతి. సాహిత్య పరిజ్ఞానం అనేది ఏ రంగానికి చెందింది? సాహిత్య పరిజ్ఞానం ఏ రంగానికి చెందింది అంటే భావావేశ రంగం, జ్ఞానరంగం, మానసిక చలనాత్మక రంగం, ఆదేశ రంగం. జ్ఞాన రంగానికి చెందింది సాహిత్య పరిజ్ఞానం. క్రీస్తు శకం 1000 వరకు ఉన్న యుగం. క్రీస్తు శకం 1000 వరకు ఉన్న యుగం ఏంటి? ప్రాగ్నన్నయ యుగం. ప్రాగ్నన్నయ యుగం క్రీస్తు శకం 1000 వరకు ఉన్న యుగం. తనకు నచ్చిన అంశంపై 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం. ఏకధాటిగా మాట్లాడడం అనేది ఉక్త రచన. ఉక్త కదలేండి ఇక్కడ ఉక్త రచన. ఉక్త రచన అనేది ఏకధాటిగా మాట్లాడడం అనమాట. కనీస అభ్యసన స్థాయిలో విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావాల్సిన పదాల సంఖ్య ఎంత? 5000. 5000 పదాలు కనీసం అభ్యసన స్థాయిలలో విద్యార్థి 5వ తరగతి పూర్తయ్యేసరికి పరిచయం కావాల్సిన పదాల సంఖ్య ఎంత అంటే 5000. క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు. క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసింది కాల్డ్వెల్ కుక్. కాల్డ్వెల్ కుక్ అనేవారు క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేశారు. ఈ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యాధారం. సరైన సమాధానం సంపాదనావాదం. ఏ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యం అంటే సంపాదనావాదము. ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైన మార్కులు పొందితే ఆ ఒక పరీక్షలో ఒకే సమయంలో వివిధ కాలాలలో ఒకే రకమైన మార్కులు పొందితే ఆ పరీక్ష విశ్వసనీయత కలిగినది అని అంటారు. వాక్యం రాయడం పూర్తి కాగానే పెట్టే విరామ చిహ్నం. వాక్యం రాయడం పూర్తి కాగానే వాక్య అంత బిందువుని పెడతాము. భాషా పటిమ దేనికి అవసరం? భాషా పటిమ దీనికి అవసరం అంటే వ్యాస రూప ప్రశ్నలకు. ఎందుకంటే మనం చాలా పదాలు రాయాలి కాబట్టి వ్యాసరూప ప్రశ్నల్లో భాషా పటిమ అనేది అవసరం అవుతుంది. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధిని చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని తమకు తాము తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికను సంస్థాగత ప్రణాళిక అంటారు అని చెప్పింది బాచ్. పదాల ప్రాతిపదికన విద్యార్థుల చేత చూసి చదివేటట్లు చేయడాన్ని ఏ పద్ధతి అంటారు అంటే పద పద్ధతి. పదాల ప్రాతిపదిక అన్నాడు కాబట్టి పద పద్ధతి. విద్యార్థులకు పాఠం బోధించిన తర్వాత ఆ పాఠం సంభాషణ రూపంలోనికి మార్చి ఆ పాత్రను విద్యార్థులతో అభినయింపజేస్తూ నేర్పే పద్ధతి నాటకీకరణ పద్ధతి. తెలుగు భాష మాండలికాలు ఎన్ని? 4. తెలుగు భాష మాండలికాలు 4. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం. కిండర్ గార్డెన్ పద్ధతిలో భాష నేర్పడానికి అనుసరించే పద్ధతి. ఎక్కడ కిండర్ గార్డెన్ పద్ధతిలో భాష ఏ విధంగా నేర్పిస్తారు? మౌఖిక పద్ధతి. ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసిన ప్రణాళిక. ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళిక ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేస్తారు. గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించే పద్ధతి. గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను పూర్తి చేస్తే ఆ పద్ధతిని ఏమంటారు? కథన పద్ధతి. ఉపాధ్యాయుడికి బోధనలో సహాయపడేది ఏమిటి?
ఏం సహాయపడతాయి? బోధన ఉపకరణాలు సహాయపడతాయి. గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించే పద్ధతి కథా కథన పద్ధతి. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి రిపీట్ అయినవి. ఆదిమానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి పేరు పెట్టిన వాదం. ఆదిమానవులు పశుపక్షాదుల అరుపులు అనుసరించి పేరు పెట్టిన వాదం ఏంటి అంటే బౌబౌవాదం. బౌబౌవాదం దీనికి సరైన సమాధానం. మానవ పరిణామాన్ని చారిత్రకంగా అవగాహన చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యము. మానవ పరిణామాన్ని చారిత్రకంగా అర్థం చేసుకోవాలి అంటే మనకేం కావాలి? చరిత్ర పుస్తకాలు చదవాలి కదా, కాబట్టి పఠనము. కాల్డ్వెల్ కుక్ అనే విద్యావేత్తలు పరిశోధించిన బోధనా పద్ధతి క్రీడా పద్ధతి. ఇది 2022లో 2024లో అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఏ శ్రవ్య ఉపకరణం వలన వినోదం ద్వారా విజ్ఞానం కలగజేయడం ముఖ్య ఉద్దేశం? ఏ శ్రవ్య ఉపకరణం వలన వినోదం ద్వారా విజ్ఞానాన్ని కలుగజేయడం ముఖ్య ఉద్దేశము అంటే రేడియో. దాని ఆన్సర్ ఏంటి? రేడియో. ఇక్కడ అసలు శ్రవణ ఉపకరణం ఏముంది? రేడియో ఒక్కటే కదా. సో మనకు తెలియకపోయినా దీనికి సమాధానం పెట్టేయచ్చు. గద్య పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని వాటి ద్వారా విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టి బోధించే పద్ధతి. కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుని వాటి ద్వారా విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టే పద్ధతి. ప్రశ్నించడం అన్న ప్రశ్నలోనే ఉంది కదా, ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నలు తయారు చేసి సమాధానాలు రాబట్టే పద్ధతి అయితేనేమో ప్రశ్నోత్తర పద్ధతి. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడము అనేది విస్తృత రచన. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాస్తే దాన్ని ఏమంటారు? విస్తృత రచన. వ్యాస రచన కాదు, విస్తృత రచన. తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవేంటి? లక్ష్యాలు. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేది లక్ష్యాలు. మాంటిస్సోరీ పద్ధతిని ఆరంభించిన మేరియా మాంటిస్సోరీ యొక్క వృత్తి ఏమిటి? మానసిక వైద్యురాలు. మేరియా మాంటిసోరీ యొక్క మానసిక వైద్యురాలు. ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక యూనిట్ ప్రణాళిక. తెలుగులో ఒక పాఠాన్ని ఒక యూనిట్గా చూస్తారు కాబట్టి యూనిట్ ప్రణాళిక. ఇది గుర్తుంచుకోండి. ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్వానికి పునాది లాంటిది. ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్వానికి పునాది ఏంటి? ఉన్నవాటిలో చూడండి, వయసు, అర్హత, సహనము, పొడవు. వీటిల్లో మనకు ఎంత పాజిటివ్గా ఉంది సహనం. మనకు సమాధానం తెలియకపోయినా సరే ఆప్షన్స్ చూసి ఈజీగా పెట్టేయచ్చు. తర్వాత తరగతి గది బోధనోపకరణాల్లో కనీస అవసరాలు. కనీసం అంటే అసలు ఇది లేకపోతే లేదు, మినిమం బేసిక్ అనమాట. నల్లబల్ల, శుద్ధముక్క, చార్ట్లు, ఫ్లాష్ కార్డులు, రేడియో టేప్ రికార్డర్లు, ప్రదర్శనలు, చలనచిత్రాలు. చూస్తే మినిమం ఏముండాలండి? కనీసం బ్లాక్ బోర్డు, చాక్ పీస్ ఉండాలి కదా. కాబట్టి నల్లబల్ల, శుద్ధముక్క అనేవి కనీస అవసరాలు. విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండే భాషాజ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడడం ఈ బోధనా లక్ష్యం. విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండే భాషాజ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడడం అనేది ఏ బోధనా లక్ష్యము అంటే వ్యాకరణ బోధన. భాషాజ్ఞానం అన్నారు కదండి, భాషాజ్ఞానాన్ని పెంపొందించేది వ్యాకరణము. మానవునిలో మానవత్వాన్ని ప్రబోధింపజేయడమే విద్యా లక్ష్యము. మానవత్వాన్ని ప్రబోధింపజేయడమే విద్యా లక్ష్యము అన్నది ఎవరు అంటే లివింగ్స్టన్ మానవత్వాన్ని ప్రబోధించడమే విద్య లక్ష్యము అని చెప్పింది లివింగ్స్టన్. ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను బట్టి ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉన్న ఉత్తమ పద్ధతి ఏంటి అండి? చర్చా పద్ధతి. ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి మేరకు ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉన్న పద్ధతి చర్చా పద్ధతి. యూనిట్ పరీక్ష తరగతి గదిలోనే ఏ కాల వ్యవధిలో నిర్వహిస్తారు? 40 నుండి 50 నిమిషాలు. 40 నుండి 50 నిమిషాల మధ్యలో యూనిట్ పరీక్ష తరగతి గదిలోనే నిర్వహిస్తారు. ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడాన్ని ఏమంటారు? ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడం. గేయం, పద్యం, కవిత్వం, గద్యం. దీనిలో సరైన సమాధానం కవిత్వం సరైన సమాధానం. మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి చేసే లిఖిత రచన. మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి అంటే ఏం లేదండి, సంభాషించడానికి. ఇదేంటి అంటే లేఖా రచన. విద్యార్థుల్లో తమకు తాముగా అర్థం చేసుకునే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడింది ఏంటి? పరిమిత
పదజాలంతో విద్యార్థులు తమకు తాము అర్థం చేసుకోవడానికి దేన్ని తయారు చేశారు? ఉపవాచకం. ఉపవాచకం అనేది సరైన సమాధానం. ఉపవాచకం. తర్వాత డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. ఇది ఇంపార్టెంట్, ఇప్పటికీ చాలాసార్లు అడిగారు. భాషా నైపుణ్యాలలో మొదటిది ఏది? శ్రవణం. భాషా నైపుణ్యాల్లో మొదటిది ఏది? LSRW అంటారు. ఇది మనందరికీ తెలిసిందే. పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక. పాఠశాలలో విద్యార్థులకు విద్యా అనుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు? తర్వాత ఉపవాచకంలో దీనికి ప్రాధాన్యత ఉంటుంది. ఉపవాచకంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఒక వస్తువు కానీ ఉత్పత్తిని కానీ బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు ఉపయోగ సామర్థ్యం నొక్కి చెబితే అది ప్రదర్శన అవుతుంది అని చెప్పింది ఎవరు? వెబ్స్టర్. ఒక వస్తువును కానీ ఉత్పత్తిని కానీ బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు ఉపయోగ సామర్థ్యం నొక్కి చెప్తే అది ప్రదర్శన అవుతుంది. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ గద్యాంశాన్ని సామూహికంగాను జట్లలోనూ చర్చింపజేస్తూ బోధించే పద్ధతి ఏంటి? ఏ పద్ధతిలో బోధిస్తారు? చర్చా పద్ధతిలో. చర్చింపజేస్తూ అన్నారు కదా. చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుంది అని నిరూపించింది ఎవరు? మెదడు అనగానే మీకు మార్సెన్ గుర్తుకు రావాలి. మెదడు అంటే మార్సెన్. బయటకు వినిపించేటట్లు చదవడాన్ని ఏమంటారు? బాహ్య పఠనం. అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం. అధ్యాపకుడి పర్యవేక్షణ కాబట్టి పర్యవేక్షణ అధ్యయనం. తర్వాత ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ బోధనాంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అట్టి రూపకల్పనను ఏమంటారు? ప్రణాళిక రచన. మొత్తం ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ బోధనాంశాలు ఎంత కాలంలో ఎంత మోతాదున ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకొని ఒక బోధనా క్రమాన్ని రూపొందించుకోవాలి అంటే దాన్ని ఏమంటారు? ప్రణాళిక రచన అంటారు. తర్వాత నియోజనము అంటే ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యము. లీడర్ విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యము. మండలాధికారి విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యము. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధ కృత్యము. సరైన సమాధానం ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యాన్ని ఏమంటారు అంటే నియోజనం అంటారు. ఛందశాస్త్రం లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా ఉపయోగించే రచన ఏంటి? గద్య రచన. ఛందశాస్త్ర ప్రసక్తి లేకుండా అన్నాడు కాబట్టి గద్య రచన. పద్యము పద్యగద్యగా కావ్య రచన. పద్యానికి కావ్యానికి ఛందశాస్త్రం అవసరం కదా, సో ఉన్న వాటిల్లో గద్య రచన సరైన సమాధానం. భాషను సరిగ్గా ఉచ్చరించలేకపోవడానికి కారణం అవతలి వారు మాట్లాడేదాన్ని సరిగ్గా వినకపోవడం వల్లనే సరిగా మాట్లాడలేము. తర్వాత కిండర్ గార్డెన్ అనగా అర్థం ఏంటి? శిశువుల తోట. ఇది మనకు సరిగ్గా సమాధానం తెలిసిన ఎగ్జామ్ టెన్షన్లో చూసుకోకుండా ఏదో ఒకటి పెట్టేస్తాం, జాగ్రత్తగా పెట్టాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఏ దృశ్య ఉపకరణం ద్వారా కలుగుతుంది? దృశ్య శ్రవణ ఉపకరణం అన్నాడు కాబట్టి టెలివిజన్ సరైన సమాధానం. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న 3 అంశాలు. సమగ్ర మూల్యాంకనంలో ఏమేమి అంశాలు ఉంటాయంటే మాపనము, విలువ నిర్ధారణ, అభివృద్ధి చేయడము అనే 3 అంశాలు ఉంటాయి. మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి చేయడము అనే 3 అంశాలు సమగ్ర మూల్యాంకనంలో ఉంటాయి. ఏ రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలు ఉంటాయి? వ్యాస రచన. ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలు వ్యాస రచనలో ఉంటాయి. ఇది కూడా రిపీటెడ్ అనండి. ఉత్తమ వాచక లక్షణాలలో ఇది అంతర లక్షణం. పాఠాల ఎంపిక, మన్నిక కలిగిన అట్ట, అందమైన ముద్రణ, నాణ్యత ఇవన్నీ పైకి కనిపించేవి. అంతర లక్షణం అన్నాడు కాబట్టి పాఠాల ఎంపిక అనేది అంతర లక్షణం. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష అందించబడుతుంది. ఈ భాషా లక్షణం ఏంటి? భాష
పరిణామశీలమైనది. భాష సామాజికం. భాష సంస్కృతి సంప్రదాయాల కలయిక. భాష నిర్మాణాత్మకం. భాష సామాజికం అనేది దీనికి సరైన సమాధానం. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించి ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నది ఎవరు? ప్రత్యేక నియమాలు, ప్రత్యేక వాక్యాలు అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? నోమ్ చామ్స్కీ. తర్వాత మనస్తత్వ శాస్త్రంలో ప్రవృత్తివాదాన్ని ఎలా అంటారు? ప్రవృత్తివాదం మనస్తత్వ శాస్త్రంలో ఏమంటారు? సంపాదనవాదం. సంపాదనవాదం దీనికి సరైన సమాధానం. భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? త్రిభాషా సూత్రాన్ని 1968లో ప్రతిపాదించారు. చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయనే ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? యాస్కాచార్యుడు. ధాతువాదము క్రిందివానిలో ఊష్మాలు స, హ అనేవి ఊష్మాలు. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దేనిని తెలియజేస్తుంది? ధ్వనులకు మధ్య ఉచ్చారణలో ఉన్న పోలికలు తేడాలు గ్రహించడము అవగాహన. వచ్చనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదము ఏది? వచనము, వాక్కు, వాచకము అనేవి ఏర్పడినవి. శ్రవణము అనేది ఏర్పడలేదు. తర్వాత క్వశ్చన్, ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి ఆ కథను తిరిగి చెప్పమనడం అనేది కథాకథన పద్ధతి. ఇది ఇప్పటికీ 3 times రిపీట్ అయింది మన వీడియోలోనే. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మ్యాక్స్ ముల్లర్ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది. దేశ పటాలు అనేవి శ్రవ్య, దృశ్య, దృశ్య శ్రవ్య, అదృశ్య. మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. దృశ్య ఉపకరణాలు. తర్వాత విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? విద్యార్థుల అభ్యసన స్థాయిలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతి సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం. విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసింది ఏంటంటే బోధనోపకరణాలను చూపిస్తూ శ్రద్ధను పెంచాలి. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన కమిటీ ఏది? ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది. దృశ్య శ్రవణ ఉపకరణం కానిది. దృశ్య శ్రవణ కానిది పప్పెట్ షో, తోలుబొమ్మలాటలు, వీడియో చిత్రాలు, పోస్టర్లు కేవలం దృశ్య ఉపకరణాలు మాత్రమే. కానిది అడిగారు కాబట్టి ఇదే సరైన సమాధానం. ఒక యూనిట్ని కొన్ని సబ్ యూనిట్లుగా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్గా తయారు చేసే ప్రణాళిక బోధించడానికి ఏం ఉపయోగిస్తారు అంటే పాఠ్య ప్రణాళిక సరైన సమాధానం. ఒక యూనిట్ని సబ్ యూనిట్లుగా తీసుకొని దానికోసం చేసే ప్రణాళిక అనేది పాఠ్య ప్రణాళిక. తెలుగులో ఒక యూనిట్ అంటే ఒక పాఠం మొత్తం అన్నమాట. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని చేసే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. ఇంకా ఎవరైనా మన ఛానల్లో దినోత్సవాల గురించి చేసిన వీడియో చూడకపోతే చూడండి. దాన్ని మీరు ఎవరైనా చూడకపోతే కామెంట్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనలకు ఆకృతి అన్నది ఎవరు? జాన్సన్. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు. వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలు తెలుసుకుంటారు. పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు. భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. ఇది కానిదండి. భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అనేది వ్యాకరణ బోధన ప్రయోజనం కాదు. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది? సాధనా పరీక్షలు అనేవి మనోవైజ్ఞానిక పరీక్షలు కాదు. బోధనా సోపానాల్లో మొదటి ఏది? మూల్యాంకనం, విషయ ప్రణాళిక, పాఠ్యబోధన, ఉన్ముఖీకరణ అనేది మొదటిది. విస్తార పఠనానికి ఉపయోగపడేవి వాచకాలు, కవితలు, ఉపవాచకాలు, పద్యాలు. ఉపవాచకాలు అనేవి విస్తార పఠనానికి ఉపయోగపడేవి. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన. నేర్చుకున్న విషయానికి సొంత ఉదాహరణలు ఇస్తేనేమో అవగాహన అవుతుంది.
భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం. ఇది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చను. క్రింది వానిలో పద్య బోధనా పద్ధతి కానిది ఏది? పద్య బోధనా పద్ధతి కానిది ఏది? పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి. దీనిలో ప్రశ్నోత్తర పద్ధతి అనేది పద్య బోధనా పద్ధతి కాదు. తరువాత ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా తెలుసుకుంటాడు? లోపాలు ఉపాధ్యాయుడు ఎలా తెలుసుకుంటాడండి? స్వీయ మూల్యాంకనం ద్వారా తెలుసుకుంటాడు. ద్విపార్శ్వ ఉపకరణాలు కానివి వర్ణచిత్రాలు, నమూనాలు, కథాచిత్రాలు, ఛాయాచిత్రాలు. ద్విపార్శ్వ ఉపకరణాలు కానివి ఏంటి అంటే నమూనాలు 3D అన్నమాట. క్రింది వాటిల్లో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది ఏది? లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది ఏంటి అంటే విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు ఇస్తాడు అనేది కాదనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇచ్చినటువంటి తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా మీకు మన ఛానల్ నుండి ఏమేం కంటెంట్ కావాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అది నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని ఇవ్వడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.